హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు కుషన్ కవర్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పొడవు వెడల్పుని కొలుచుకుందాం. దీనికి పొడవు వచ్చే 16 ఇంచెస్ ఉంది. అదేవిధంగా వెడల్పు కూడా 16 ఇంచెసే ఉంది. మనం తీసుకున్న క్లాత్ని ఎక్కువ తక్కువ లేకుండా అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పు కోసం 16 ఇంచులు ఉంది కాబట్టి 2 ఇంచులు కలుపుకొని 18 దగ్గర మార్క్ చేసుకుందాం. అలాగే పొడవు కోసం 16 ఇంచులకి 3 ఇంచులు లేదా 3.5 ఇంచులు కలుపుకొని 19 లేదా 19.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ మధ్యలో 2 చివరన టక్స్ పెట్టుకుందాం. అంచుల దగ్గర 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ సెంటర్ మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒకవైపు క్లాత్ని ఫోల్డ్ చేసి తరువాత 16 ఇంచెస్ ఉండే విధంగా కొలుచుకుని ఇంకోవైపు క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు కొలుచుకుంటే 16 ఇంచెస్ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డిజైన్ వేసుకోవచ్చు. డిజైన్ వద్దు అనుకుంటే అటు ఇటు స్టిచ్ చేసేస్తే కుషన్ కవర్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ కాంత వర్క్ చేద్దాం అనుకుంటున్నా. దీనినే రన్నింగ్ స్టిచ్ అని కూడా అంటారు. దీనికోసం 1/2 ఇంచ్ డిఫరెన్స్తో మార్క్ చేసి లైన్స్ డ్రా చేసుకుందాం. ఈ వర్క్ కోసం యాంకర్ థ్రెడ్ని యూస్ చేస్తున్నా. యాంకర్ థ్రెడ్ లేకపోతే నార్మల్ మిషన్ థ్రెడ్ని 6 వరుసల్లో తీసుకుని కూడా స్టిచ్ చేయొచ్చు. ఆ థ్రెడ్ని చూపించే విధంగా లాగితే వచ్చేస్తుంది. ఆ బ్లాక్ కలర్వి తీస్తే చిక్కుపడతాయి. నీడిల్ లెంత్ పొడవుగా ఉండేలా చూసుకోండి, త్వరగా అయిపోతుంది. ఇలా పైకి కిందికి స్టిచ్ చేయడమే. ఈ వర్క్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వద్దు అనుకుంటే 30 సెకండ్స్ స్కిప్ చేయొచ్చు. మేము ఉండేది కోల్కత్తాలో. ఈ వర్క్ డిమాండ్ ఎక్కువ ఇక్కడ, ప్రైస్ కూడా ఎక్కువే. ఇలాంటి సారీ అడిగితే 12K చెప్పారు. మన బడ్జెట్ కాదని వదిలేసాం. కొన్ని రిఫరెన్సెస్ యాడ్ చేస్తాయి ఇక్కడ. స్టార్టింగ్ రేంజ్ 5K నుంచి 20K వరకు ఉంటాయి. సారీ, దుప్పట్టా, స్కార్ఫ్, కుర్తాపై ఈ ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. ప్లెయిన్ కుర్తాపై ఇలాంటి దుప్పట్టా వేస్తే చాలు, లుక్ అదిరిపోతుంది. ఇంకా మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ వర్క్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంది కదా. ముందు ఫోల్డ్ చేసినట్లుగా చేసి ఖర్చుల దగ్గర స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పోట్లీ బటన్స్ వేస్తున్నా, అందుకని 2 ఇంచెస్ గ్యాప్తో మార్క్ చేయాలి. ఇక్కడ పాదాన్ని చేంజ్ చేస్తున్న పోట్లీ బటన్స్ కోసం. ఈ పోట్లీ బటన్స్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది షార్ట్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక్కడ నేను 5 కలర్స్ థ్రెడ్ని యూస్ చేసా. సేమ్ కలర్స్తో పోట్లీ బటన్స్ని తీసుకున్నా. ఇలాగే సేమ్ 2 వైపులా పోట్లీ బటన్స్ వేసుకోవాలి. కంప్లీట్గా స్టిచ్ చేశాక ఈ విధంగా ఉంది. ముందు ఏ విధంగా ఫోల్డ్ చేసామో అలాగే చేసి 16 ఇంచెస్ ఉండే విధంగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా అయినాక ఈ విధంగా ఉంది. ఒక 9 మంత్స్ క్రితం ఈ కుషన్ కవర్ ఎంబ్రాయిడరీ చేసా. చాలా టైం పట్టింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ కుషన్ కవర్. ఇందులో 4 స్టిచెస్ యూజ్ చేసాం. నెక్స్ట్ పెయింటింగ్ మాట. ఇది ఒకప్పుడు మా ఇంట్లో చూపించడానికి వీడియో తీసా, అవి ఇక్కడ యాడ్ చేసాం. 10 పైగా వాషెస్ అయినాయి, కలర్ ఏం పోలే. ఈ 3లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.